సౌందర్య రహస్యం. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు ఒక ప్రఖ్యాత కవిచంద్రుడు. దానినే తెలుగులో అందమే ఆనందం అన్నారు. ఎక్కడ సౌందర్యం ఉందో, ఎక్కడ సహృదయత ఉందో అక్కడే భగవంతుడు ఉన్నాడు అంటారు మన పెద్దలు. సౌందర్యం భగవత్ స్వరూపం. సౌందర్యాన్ని ఆరాధించని వాడు జడుడు. పువ్వుల్లో, ప్రకృతిలో, పసిపాప బోసినవ్వులో, అందమైన స్త్రీ చిరునవ్వులు సౌందర్యం చూడనివాడు ఒక విధంగా మూఢుడు. సౌందర్యం కంటికే కాదు, హృదయానికి కూడా ఆహ్లాదం కలిగిస్తుంది. అనాది నుంచి మానవుడు ప్రకృతిని ఆరాధిస్తున్నాడు. ప్రకృతికి ప్రతినిధి స్త్రీ. అందుకే ఆ స్త్రీ సౌందర్యానికి ఉప్పొంగి కళాకారులు గొప్ప చిత్రాలు చిత్రించారు. కవులు గొంతెత్తి అపూర్వమైన గీతాలను పాడారు. యుగ యుగాలుగా స్త్రీ సౌందర్యం ఆరాధింపబడి పూజింపబడుతోంది. కానీ ఈనాడు సౌందర్యం అన్న పదానికి కొంత విలువ తగ్గిపోయి అనిపిస్తుంది. అందంగా ఉండాలనుకోవడం, అత్యంత శ్రద్ధతో అలంకరించుకోవడం ఇవి స్త్రీకి సహజమైన కోర్కెలు. ఈ కోర్కెల్ని పైకి చెప్పకుండా చాలామంది స్త్రీలు తమకు సౌందర్యం అంటే లక్ష్యం లేనట్టు, అలంకరణ అంటే శ్రద్ధ లేనట్లు ప్రవర్తించబోతారు. అందంగా ఉండాలనుకోవడంలో, ఆకర్షణీయంగా అలంకరించుకోవడంలో ఏమాత్రమూ తప్పు లేదు. అందరూ అట్లా అనుకోకపోతేనే అసహజంగా ఉంటుంది. సౌందర్యం అనేది ఒకరి సొత్తు కాదు. భగవత్ స్వరూపమైన సౌందర్యం అందరి సొత్తును. ఎటొచ్చి ఆ సౌందర్యం తనదిగా చేసుకోవడంలోనే ఉంది స్త్రీ యొక్క నేర్పరితనమంతా. పూర్వకాలంలో అయితే అందం దేవతల సొత్తు అని, లేకపోతే సిండ్రిల్లా లాంటి మంచి పిల్లల సొత్తని అనుకుంటూ ఉండేవారు. ఈ రోజుల్లో అలా కాదు. ఆఖరికి అందవికారి కూడా అందంగా, ఆకర్షణీయంగా తయారు కాగలిగినన్ని సౌందర్యోపకరణాలు వచ్చాయి. ఇవి సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందుబాటులో ఉన్నాయి. ఎటొచ్చి వాటిని వెతికి ఉపయోగించుకోవడంలోనే మన తెలివితేటలు బయటపడతాయి. అందం అంటే ఒక ముఖ సౌందర్యమే అని కాదు. ముఖం మానవ దేహంలోకెల్లా అతి ముఖ్యమైన భాగమే అయినప్పటికీ సౌందర్యం ఒక్క ముఖ లక్షణంతో పూర్తి అవ్వదు. ముఖం, చేతులు, భుజాలు, నడక తీరు, మాట్లాడే తీరు, బట్టలు కట్టుకునే తీరు, వీటన్నింటినీ మించి హృదయంలోని భావాల తీరు, ఇవన్నీ కలిస్తే సౌందర్యం అవుతుంది. అంతేకాని ఒక్క ముఖంతో మట్టుకు కాదు. స్త్రీ సౌందర్యాన్ని చుట్టూ పరిసరాలు కూడా కొంతవరకు ఇనుమడింపచేస్తాయి. ఒక్క తన సౌందర్యమే కాక ఇంటిని, ఇంటి పరిసరాలని అందంగా, ఆకర్షణీయంగా అలంకరించాలి. అప్పుడే అందమైన మందిరంలోని లక్ష్మీదేవి జ్ఞాపకానికి వస్తుంది. గంజాయి వనంలో తులసి మొక్క ఏ మూలపడి ఉన్నా అది చూసేవారి కంటిని ఆకర్షించదు. అసలు ఆ వనంలో తులసి మొక్క ఉన్నదనే విషయం కూడా నమ్మరు. గంజాయి వనంలో ఉన్న తులసి మొక్క తనకి స్వతసిద్ధంగా ఉండే శోభని పోగొట్టుకుని నిర్జీవంగా అవుతుంది. అదే తులసి మొక్కని విడిగా తులసి కోటలో వేసి పెంచండి. పచ్చని ఆకులతో, చిగుళ్లతో తులసి శోభస్కరంగా ఉంటుంది. ఇదే మాదిరి మురికిగా, అనారోగ్యకరంగా ఉండే పరిసరాల్లో స్త్రీ సౌందర్యం శోభించదు. అందుకని స్త్రీ తన సౌందర్యంతో పాటు ఇంటి పరిసరాలను కూడా శుచిగా, అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అందం అనేది ఖరీదైన నగలు పెట్టుకోవడంలో, విలువైన దుస్తులు ధరించడంలో రాదు. దేహం ఆరోగ్యవంతంగా ఉండాలి. హృదయం నిర్మలంగా ఉండాలి. ధరించే దుస్తులని నేర్పుతో ఎన్నుకొని కట్టుకోగలగాలి. మాటల్లో, నడకలో పొందిక ఉండాలి. అప్పుడే స్త్రీ అందంగా కనబడుతుంది. దేహారోగ్యం ఉన్నప్పుడే స్త్రీకి అందం లభ్యం అవుతుంది. ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని స్నోలు, ఎన్ని సెంట్లు, ఎన్ని చీరలు వాడినా స్త్రీ అందానికి దోహదం ఇవ్వలేవు. అందానికి మొదటి సోపానం ఆరోగ్యం. ఈ ఆరోగ్యం విషయంలో ప్రతి స్త్రీ ముందు శ్రద్ధ చూపించి ఆ పైన సౌందర్యం పోషణకై ప్రక్రియలు మొదలుపెట్టాలి. మనం తినే పదార్థాలలో జాగ్రత్త చూపించాలి. దేహానికి కావలసినంత వ్యాయామము, విశ్రాంతి ఈ రెండూ ఇవ్వాలి. సరి అయిన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి ఉన్ననాడు 3 వంతులు ముప్పాతిక అనారోగ్యాలు ఉండవు. చాలామంది స్త్రీలు ఈ 3 విషయాలలో తప్పించి మిగతా పై అలంకారాలలో చాలా శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం లేనినాడు అలంకారాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి.
అందుకని ముందు ఆరోగ్యం విషయం చూసుకుని ఆ పైన సౌందర్యం దగ్గరికి వెళ్ళాలి. ఆరోగ్యం మీద స్త్రీ సౌందర్యం ఎట్లా అయితే ఆధారపడి ఉందో శుభ్రం మీద కూడా అలానే ఆధారపడి ఉంది. పరిసరాలు, ఇల్లు, మనిషి ఇవి శుచిగా శుభ్రంగా లేనప్పుడు స్త్రీ అందంగా కనపడలేదు. మొట్టమొదటిసారి ఒక క్షణం పాటు అందంగా కనపడినా ఆమె ఎడ్డితనం మరుక్షణంలో బయటపడక మానదు. అది ఎట్లా తెలుస్తుంది అంటే 2 నెలలకి తలంటుకునే కురుల మెతక వాసన హెయిర్ ఆయిల్స్ పరిమళంలోంచి పైకి వచ్చి ఎదుటివారిని ఇబ్బంది పెట్టి అసలు తత్వాన్ని బయట పెడుతుంది. సౌందర్యం అంటే స్నోలు, పౌడర్లు, సెంట్లు, అందమైన దుస్తులు ఇవే కాదు. ఆరోగ్యం, శుభ్రం వీటితో కూడుకున్నప్పుడే ఆ సౌందర్యోపకరణాలకి రాణింపు వస్తుంది. లేనట్లయితే చెప్పానుగా బూడిదలో పోసిన పన్నీరని. ఆరోగ్యం, శుచి, శుభ్రత ఇవిగాక స్త్రీ సౌందర్యాన్ని, స్త్రీలో ఉండే సహజ మార్దవం, చాకచక్యం ఇవి కూడా చాలా వరకు ఇనుమడింప చేస్తాయి. అందంలాగానే సహృదయతని, తెలివితేటల్ని ఏనాడికానాడు నేర్పుతో పెంపొందించుకోవాలి. పుడుతూనే అందం రానట్లే పుట్టుకతోనే తెలివితేటలు, సహృదయము రావు. వీటిని ఏనాటికానాడు ఎవరికి వారు స్వశక్తితో పెంపొందించుకోవాలి. లోకంలో మనకు తెలియనివి, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. మనకంటే తెలిసిన వారు, విజ్ఞులు చాలామంది ఉన్నారు అనేటువంటి జ్ఞానతృష్ణతో, అహంకారం రహిత హృదయంతో ఉన్ననాడు లోకంలోని ఎన్నో విషయాలను తెలుసుకొని తెలివిగలవారమవుతాము. అట్లాగే సహృదయత కూడా దినదినం పెంచుకుంటూ ఉండాలి. మనలో ఉండే అసూయని, కోపాన్ని తొక్కిపట్టి తోటివారిని ప్రేమించడం, ఎదుటివారి మనసు నొప్పించకుండా ప్రవర్తించడం, మృదువుగా మాట్లాడటం నేర్చుకున్న నాడు స్త్రీ సౌందర్యం పదింతలుగా ఇనుమడిస్తుంది. సౌందర్యం అంటే ఒక్క బాహ్య సౌందర్యమే కాదు, దేహ సౌందర్యంతో పాటు హృదయ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకున్న నాడు అది నిజమైన సౌందర్యం అవుతుంది. అప్పుడే ఆ స్త్రీ నవ్వులో పువ్వుల సౌందర్యాన్ని, పసిపాపల నిర్మలత్వాన్ని, మబ్బుల మృదుత్వాన్ని చూడగలుగుతాము. అటువంటి సౌందర్యం గల స్త్రీ పురుషుని గృహదేవతే కాక హృదయ దేవత కూడా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.